హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం, హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం, సరిలేని వ్రత పూజలు సలుపుటకవకాశం. హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం, సరిలేని వ్రత పూజలు సలుపుటకవకాశం. హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం, కార్తీక మాసం. పవిత్రతకు మరో పేరు ప్రాత స్నానం, భవబంధము తొలగజేయునందాదీపం. పవిత్రతకు మరో పేరు ప్రాత స్నానం, భవబంధము తొలగజేయునందాదీపం. అశ్వమేధ ఫలమిచ్చే యథాశక్తి దానం, అశ్వమేధ ఫలమిచ్చే యథాశక్తి దానం. సువర్లోక ప్రాప్తినిచ్చు దామోదర వ్రతము. అశ్వమేధ ఫలమిచ్చే యథాశక్తి దానం, సువర్లోక ప్రాప్తినిచ్చు దామోదర వ్రతము. హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం, సరిలేని వ్రత పూజలు సలుపుటకవకాశం. హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం, కార్తీక మాసం. సంధ్యాకాలపు దీపం సద్గతి నిడు పురాణం, వందనీయ గోపూజవన మహోత్సవం. సంధ్యాకాలపు దీపం సద్గతి నిడు పురాణం, వందనీయ గోపూజవన మహోత్సవం. విందైన నమక చమక విహిత శివాభిషేకం, విందైన నమక చమక విహిత శివాభిషేకం. కందువ ద్వాదశి తులసి కళ్యాణం మన భాగ్యం. విందైన నమక చమక విహిత శివాభిషేకం, కందువ ద్వాదశి తులసి కళ్యాణం మన భాగ్యం. హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం, సరిలేని వ్రత పూజలు సలుపుటకవకాశం. హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం, సరిలేని వ్రత పూజలు సలుపుటకవకాశం. హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం, హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం, కార్తీక మాసం, కార్తీక మాసం. అనాథబంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం, దండ విఘ్న పరిఖండన చండ దండమాఖండలాది సురనాయక బృందవంద్యం. మహాగణాధిపతయే నమః. నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట బపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః. శంకర పార్వతీభ్యాం శ్రీ ఉమావాసేశ్వర దేవతాయే నమః. ఇప్పుడు ఏదైతే మన ఋషిపీఠం నుంచి వచ్చింది ఈ సెలలో అందరికీ వస్తే దాన్ని ఇలాగా కాపీ చేసుకుని తర్వాత మీ అందరికీ కూడా ఈ 15 రోజులు అయ్యేసరికి ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క కాపీ ఇస్తాం. ఏదైనా వీలుంటే చదువుకోండి, లేకపోతే ఇది ముందు చెప్పింది మర్చిపోకండి. ఏ కష్టం కలిగినా సుఖంగా భుజం. ఈశ్వరూపాయ
కాశీనివాసాయ కేదారనాథాయ కైలాసనాథాయ కైవల్యరూపాయ శ్రీశైలనాథాయ శ్రీభ్రామరీశాయ ఏకామ్రనాథాయ శ్రీజంబుకేశాయ అరుణాచలేశాయ శ్రీకాళహస్తీశాయ శ్రీచిత్సభేశాయ శ్రీమన్నటేశాయ శ్రీరామనాథాయ విశ్వైకసారాయ శ్రీసోమనాథాయ శ్రీమహాకాలాయ శ్రీవైద్యనాథాయ శ్రీఓషధీశాయ శ్రీవిష్ణురూపాయ శ్రీధాతృరూపాయ గౌరీసనాథాయ కుంజయాయ తే శ్రీనాగనాథాయ శ్రీపశుపతీశాయ శ్రీయంబికేశాయ ఓంకారనాథాయ శ్రీతాండవేశాయ మూలనాథాయ కాలాగ్నికాలాయ శ్రీనీలకంఠాయ సచ్చిదానందాయ యోగీశ్వరేశాయ శ్రీత్రయంబకేశాయ తమస్వరూపాయ శ్రీయోగనాథాయ దేవాదిదేవాయ శ్రీమహాదేవాయ సర్వలోకేశాయ బృహదేశ్వరాయ తే కాలస్వరూపాయ శ్రీకాళకాలాయ శ్రీపంచవక్త్రాయ. అమ్మా నన్ను ఒకసారి తొడుపు, స్నానం చేయించు. ఎలాగా? తవ వీక్షితేన, నీ చూపులు అనేటువంటి ఆ దృక్కుల చేత నన్ను ఒకసారి తడుపు తెలియదు. మాతః క్షణం సనపయ తవ వీక్షితేన మందాక్షితేన, అంటే ఏదో అలా చూడటం కాదు, కళ్ళు తెరిచి చూడటమే. అతి మందరమైనటువంటి చూపుతో కరుణారసంతో చూడమ్మా. మందాక్షితేన సుజనైరపరోక్షితేన. ఎంతోమంది మహనీయులను నువ్వు అలా చోటుపడి వాళ్ళు అంతటంత వాళ్ళు అయ్యారమ్మా. కర్మ తిమిరోత్కర భాస్కరేణ, నాకు కర్మ ఏదో చేస్తున్నాం కానీ లోపల ఉన్నటువంటి అజ్ఞానం పోలేదు. ఆ అజ్ఞానం పోయేలాగన భాస్కరేణ, ఒక సూర్యకిరణములు కలిగితే ఎలాగైతే చీకట పోతుందో నాలో ఉన్నటువంటి అజ్ఞానం పోయేలా చూడుతుంది. కర్మ తిమిరోత్కర భాస్కరేణ శ్రేయస్కరేణ, అలా చేస్తే నాకు శ్రేయస్సు కలుగుతున్నామా. ముందు పోవలసింది మనం పెట్టిన నిన్న ఒక మాట అనుకున్నాము. అక్కడ దీపాలంకరణ స్వయం జ్యోతిషేనో ఒక మాట ఉంటుంది దీంట్లో. నమశివాయ చెప్పే స్వయం జ్యోతిషే, ఆయనే జ్యోతిస్వరూపం స్వయంగా. దానివల్ల ఏమిటి అంటే ఆయనకి మనం వేరే దీపాలు అది మనం తృప్తి కొద్దీ మనం చేసుకున్నాం. కానీ తద్వారా లోపల ఉన్నటువంటి అనేక జన్మల పారంపర్యం చేత వచ్చినటువంటి అజ్ఞానం పోవాలి. అజ్ఞానం పోవడం అంటే ఏమీ లేదు, నేను కాదు ఆయన, కేవలము నేను జీవించి ఉన్నాను. ఒక్క మాటకి సమాధానం చెప్పండి. ఒక్క ప్రశ్నకి. సృష్టిలో అనేక జంతువులు, జలచరాలు, పక్షులు, క్రిములు, కీటకాలు, విహంగాలు, అతి నీచమైనటువంటి వృత్తులు చేసుకునేటువంటి అనేక మంది ఉండగా ఒక మనిషి జన్మ రావడానికి మన చేతనేంతనం ఏంటో చెప్పాలి. వచ్చిన తర్వాత నేను చాలా పెద్దవాడిని, నేను ఏదో చేస్తానంటాడు. అసలు మనిషిగా నువ్వు పుట్టడానికి చేతనేంతనం ఏం లేదుగా. ఎవరో ఇస్తే మనకు తెలియదు. అందుచేతను కేవలం నీ యొక్క అనుగ్రహం వల్ల నేను ఈవేళకి ఉన్నాను, ఇంకా ఉంటున్నాను అనేటువంటి భావన ఉంది. నేను ఇదంతా శుద్ధ డొల్ల, దీనివల్ల ఏమీ అవ్వదు, నువ్వు సర్వసమర్థుడిని, నేను సర్వ అసమర్థుడిని అనేటువంటి భావనే కనుక ఉంటే లోపల ఉన్నటువంటి అది పోయినట్లే, అజ్ఞానం పోయినట్టు. అందువరించి